ప్రభుత్వం కక్షపూరితంగా రాష్ట్రంలో 9260 మంది ఎండియు ఆపరేటర్లను తొలగించింది అని ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిషోర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాతు సూర్యనారాయణ అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో గురువారం ఎండియు ఆపరేటర్ల సంఘం ప్రతినిధులతో కలిసి వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎండియు ఆపరేటర్లను ఉద్దేశించి రేషన్ మాఫియా జరిగిందని చెప్పడం దారుణమన్నారు. ఎటువంటి వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు కూడా మా గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండడం తమకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందని పేర్కొన్నారు. ఈ పత్రికా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండియు ఆపరేటర్స్ ప్రతినిధులు చుండూరు సాంబశివరావు, సతీష్, సుధాకర్ రెడ్డి, వెంకట్ దేవా సహాయం, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి కూడా నాదెండ్ల మనోహర్ గారు రైస్ మాఫియాను తీసాము, రైస్ స్మగ్లర్లు తప్పించామని మా గురించి కొద్దిగా మరి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం అంటే చాలా బాధాకరమైన విషయం. అలాగే దానికి తోడు 40 సంవత్సరాలు సీనియర్టీ ఉండి రాజకీయవేత్తగా ఎంతో లెజెండాగా ఎంతో పేరు సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చౌకబారి వాక్యాలు కూడా మా తరఫున మాట్లాడడం కూడా చాలా బాధాకరం. కాకినాడలో ప్రజావేదిక కారణంగా ఒక ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అధికారులను కొనేశారు, అలాగే నాయకులను కొనేశారు, ఇంకా చెప్పాలంటే నన్ను కూడా కొనేయాలని చూశారు, కోట్లు సంపాదించారని చెప్పేసి మా మీద బురదజల్లే ప్రయత్నం చేశారు. దీనికి మా యూనియన్ తరఫున మేము ముఖ్యసూటిగా ఒక సాధారణ పౌరుడిగా ఒక ఎంబీ ఆపరేటర్గా మేము అడుగుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, మీ ఉనికి చాటుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 18,500 కుటుంబాలను రోడ్డు పడేసి తిరిగి అది ప్రజలు కూడా వ్యతిరేకత రావడం వల్ల మీకు ప్రజలు ఇది కరెక్ట్ పద్ధతి కాదని ప్రజల నుంచి మీకు వస్తున్న రెస్పాండ్ వల్ల మా మీద బురదజల్లే ప్రయత్నంతో మరీ మీరు అంత చౌకబారుతనంగా దిగజారుడిగా మాట్లాడటం అనేది అది తగదు. మొన్న నాదెండ్ల మనోహర్ గారికి ఇప్పుడు రేషన్ మాఫియా అని చెప్పి అన్నారు, వాళ్ళు తీసేశారు కదండి, మీకు వాళ్ళు తీసేయడం వల్ల ఏమైనా గవర్నమెంట్కి ఉపాధి కలిగిందా, లేకపోతే ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే మాకు 300 కోట్లు మిగిలాయి గవర్నమెంట్కి అని చెప్పి అన్నారు. అయ్యా నాదెండ్ల మనోహర్ గారు, 300 కోట్లు కానీ మీరు ఈ ప్రభుత్వం తరఫు నుంచి మాకు 20,000 కుటుంబాలను నిలబెట్టేటట్టయితే 20 నెలల కాలంలో 20,000 కుటుంబాలు బతుకుండేవి. అదే 350 కోట్లతో ఒక రాత్రికి రాత్రి యోగాంధ్ర అని చెప్పేసి మీరు స్వాహా చేశారు. అది ఎంతవరకు తగినది? ఎంతసేపు మీరు ఒక ప్రత్యర్థులుగా లేకపోతే ఒక వైసీపీ ప్రభుత్వంలో ఉండే కార్యకర్తలుగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా మమ్మల్ని మీరు చూస్తున్నారు. మేము ఎప్పుడు కూడాను జగన్మోహన్ రెడ్డి తరఫున లేకపోతే వైసీపీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే రాష్ట్రిస్తామని కానీ మీ సేవ చేస్తామని కూడా ఎక్కడ కూడా మేము చేయలేదు. మేము బడుగు బలహీన వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎండియో ఆపరేటర్కి కూడాను మా హక్కు అది. మాకేంటంటే సబ్సిడీ అనేది మా హక్కు మీద మేము సాధించుకున్న వెహికల్స్ అండి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద, ముద్రా లోన్ కింద మాకు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి మాకు ఇచ్చిన హక్కుని మీరు ఇప్పుడు ఏదో కొత్తగా మాకు దాన ధర్మం చేసినట్టుగా మేము వాళ్ళ వెహికల్ వాళ్ళకే ఇచ్చేస్తున్నాం, మేము వాళ్ళ వెహికల్ ఇచ్చాం కదా ఉపాధి చేసుకుంటారని చెప్తున్నారు. అది సబబు కాదు. అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 18,500 కుటుంబాలు అంటే 1:3 or 4 వేసుకుంటే 1,00,000 మందిని మీరు మా పట్ల కొట్టినట్టు కానీ మీరు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల నుంచి 3 లేదా 4 మాకు రోడ్డు పడేసేటట్టండి. ఇది మీకు ఎంతవరకు చెప్పాలని అడుగుతున్నాం. ఇప్పుడు జనసేన, టీడీపీ అలాగే బీజేపీ కలిపి కూటమి ప్రభుత్వంతో ముందుకు వచ్చారు. యువతని ఎంతో ఉపాధి కల్పిస్తారు. 20 లక్షల కుటుంబాలకి అంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మీరు చెప్తే ఎంతోమంది ఆశావాహులు యువతంతో కూడా మీ మాటలు నమ్మి మోసపోయారు. ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ సంవత్సర కాలంలో కొన్ని ఉద్యోగాలని పీక్కుంటూ వస్తున్నారు, కానీ ఒకరికైనా ఉద్యోగం వేశారా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే కడుపు నిండా వాడు ఇంట్లో ఉంటాడు, కడుపు కాలేవాడు రోడ్లు పడతాడు. ఇప్పటి వరకు మేము ఏ రాజకీయ నాయకులతో కానీ లేకపోతే ఏ ప్రభుత్వానికి విమర్శించైతే మేము మాట్లాడలేదు. గత 2 నెలల కాలంగా కూడాను పస్తులుంటూ మేము అప్పులు చేసుకుంటూ ఈఎంఐలు కట్టలేక, ఇంటికి వచ్చేసరికి పొదుపులు కట్టలేక, లేకపోతే స్కూల్ ఫీజులు ఓపెన్ అయ్యి స్కూల్ ఫీజులు కట్టలేక నానా అవసరం పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని అంతటి కారణం మీరు కాదా? మీకు వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నామని అన్నారు. ఎక్కడ ఇచ్చారు మా వెహికల్స్ మాకు యూజ్ చేసుకోవడానికి అవకాశం? ఇప్పుడు మాకు ఇచ్చిన ఏదైతే గవర్నమెంట్ సబ్సిడీ ఇంకా 20 నెలలు ఉందో 20 నెలల తాలూకు సబ్సిడీ అనేది క్లియరెన్స్ చేస్తే కానీ బ్యాంకర్స్ నుంచి మాకు క్లియరెన్స్ రాదు. ఆ వెహికల్ మేము అమ్ముకోవడానికి కూడా మాకు ఎటువంటి కూడా వసూలుబాటు లేదు. అలాగే ఇప్పుడు మా వెహికల్స్ మాకు యూజ్ చేసుకునే అవకాశం ఇస్తామని అంటే అవి పెట్రోల్ వెహికల్స్ మొబైల్ క్యాంటీన్గా ఉన్నాయి.
గూడ్స్ క్యారియర్గా మారలేదు. ఆ మొబైల్ క్యాంటీన్ ఉన్న వెహికల్కి వెళ్ళి మేము 30 కిలోమీటర్స్ దాటికని మేము రోడ్డు మీదకి ఎక్కితే అదే బ్రేక్ ఇన్స్పెక్టర్ మాకు ఆపి దానికి 10,000 15,000 పెనాల్టీ వేస్తాడు. లేనప్పుడు అది ఇన్సూరెన్స్ పేపర్లో కూడా మొబైల్ క్యాంటీన్గా ఉండడం వల్ల మా వల్ల ఎదుటి వాళ్ళకి డ్యామేజ్ అయినా లేకపోతే ఎదుటి వాళ్ళ వల్ల మా బండికి డ్యామేజ్ అయినా అది మా లైఫ్ని రిస్క్లో పెట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. అలాగని మా వెహికల్స్ ఎవరి ఇంట్లో పెట్టుకొని అప్పులు చేసుకుని బతకాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఓటమి ప్రభుత్వం ఏర్పడాక ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ఉండాలి, కానీ కక్షపూరితంగా మాలాంటి వాళ్ళ మీద మేము ప్రతాపం చూపించడం ఇది చాలా అన్యాయంగా మేము చేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు ఏవైతే ఈ 20,000 కుటుంబాలు ఉన్నాయో ఇంకా 20 నెలలు మాకు భవిష్యత్తు ఉంటుండగా ముందస్తుగా మాకు బయటకు తొలగించినందుకు మాకు ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కలగాలి అని మేము ఈ 2 నెలల కాలంలో కూడాను రాష్ట్ర అంటే ఒక మండల ఎంఆర్ఓ దగ్గర నుంచి రాష్ట్ర కమిషనర్ దగ్గర వరకు కూడాను మా యూనియన్ తరఫున ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో స్టేట్ వైడ్గా కూడా మేము తిరిగి అలసిపోయి ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మాకు పరిష్కారం జరగకపోయేసరికి మేము మా యూనియన్ తరఫున కూడా ఒక 16 జిల్లాల నుంచి ఇండివిజువల్గా అంటే 26 జిల్లాల ప్రెసిడెంట్లో కూడాను 16 జిల్లాల నుంచి ముందుకు వచ్చి లీగల్గా కూడా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఇక నా చావాలేవో మేము న్యాయస్థానం ద్వారా తేల్చుకుంటాం, మీ వల్ల అయితే మాకు ఎటు జరగదు, వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, వాళ్ళకి మేము క్లియర్ చేస్తాం అని చెప్పి ఎవరైతే చెప్పారో ఇదే కమిషనర్ గారు నాదెండ్ల మనోహర్ గారు చెప్పారో ఇప్పుడు ఏమైంది అది మేము ఈఎంఐ టైం ఉంది కాబట్టి ఈఎంఐ టైం అయినంత వరకు కూడా మంత్లీలు కడతామంటే మీరు 20 నెలల వరకు మంత్లీలు కడతామంటే 20 నెలల వరకు మాకు జీతభత్యాలు కూడా ఇవ్వాలి. మీరు మా వెహికల్స్ ఎందుకు తొలగించినట్టు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చేసేటప్పుడు మా ఉపాధి పడుతున్నప్పుడు మీరు మాకు ఇంట్లో కూర్చుని పెట్టి ఇవ్వడం లేదు కదా. ఒక ఎండి ఆపరేటర్ 3 లేదా 4 చేసే డీలర్లు చేసే పని మేము చేస్తున్నాం. 32,000 డిపోలు చేసే పని 9,260 మంది ఎండి ఆపరేటర్లు మేము చేస్తున్నాం. మేము పని చేసి పెడుతుంటే కదా మాకు జీతభత్యాలు ఇచ్చారు, మాకు ఇంట్లో కూర్చుని పెట్టి ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు మీరు మమ్మల్ని తొలగించేసి మేము 20 నెలల వరకు మేము ఈఎంఐ రూపంలో కడతాము, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని అంటే మీరు ఏ ఉద్దేశంతో మమ్మల్ని తొలగించారు? ఇది ఖచ్చితంగా కష్టపూర్తిగానే చేశారు. మాకు ఏ రాజకీయ పార్టీలతో కూడా మీరు ముడిపెట్టమని కరెక్ట్ కాదు. కాకపోతే మీరు ఏదైతే రాజకీయ పార్టీలు వీళ్ళు పలానా పార్టీ తరఫు మనుషులు వాళ్ళ వ్యవస్థలు ఉండకూడదని మీరు ముద్రించి మమ్మల్ని తీశారో మీకు మీరు ప్రత్యుత్తలుగా మార్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా మేము అదే పరిస్థితుల్లో కూడా మేము ముందుకు కొనసాగుతాం. మాకే ఇప్పటికి కూడా ప్రభుత్వంగా న్యాయం చేయకపోతే మీ గవర్నమెంట్ వచ్చాక జూనియర్ డాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైతే వైట్ షాపుల్లో పనిచేసే వర్కర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎండి ఆపరేటర్స్ అవ్వచ్చు, లేకపోతే 3 లక్షల మంది వాలంటీర్లు అవ్వచ్చు, ఎంతమంది అయితే మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధులు కోల్పోయారో ప్రతి ఒక్కరిని మేము కలుపుకుంటూ పోతూ వారి కుటుంబాలతో కలిపి మేము ముందుకు న్యాయ పోరాటానికి కూడా వెళ్తామనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేటర్ల తరఫున మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.